3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి వాక్యం ధ్యానిద్దాం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవాతి దేవుడు దేవుణ్ణి అనుసరించేటువంటి ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి ఒక ప్రత్యేక ఆశీర్వాదము ఏమనగా ఆయన ఇంటిగా ఉండేటువంటి ధన్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కూడా ఈ స్థానాన్ని ఇవ్వలేరు. మీరు మా ఇంటిగా ఉండండి, మేము అందులో నివసించే రీతిగా మీరు ఉండండి అని చెప్పినటువంటి సందర్భాలు అతి తక్కువగా మనం వింటాం. నిజానికి ఈ వచనాన్ని మనము గమనించినప్పుడు క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, మనము ఆ ఇంటిగా ఉన్నాము. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు మనము చేపట్టిన ఎడల. ఎందుకు మనము ఈ తుదమట్టుకు చేపట్టాలి అనేటువంటి ఆజ్ఞను పొందుకున్నాం. ఇలా లోక సంబంధంగా ఒకవేళ ఆలోచన చేస్తే ఏదైనా ఒక పనిని మనము సంపూర్తి చేస్తే దాని ఫలితం పొందొచ్చు, పొందకపోవచ్చు. ఉదాహరణకి చాలామంది ఉన్నతమైన చదువులు అభ్యసించిన వారు ఉన్నారు. అందరికీ ఉన్నతమైన ఉద్యోగాలు వస్తున్నాయి అని అంటే రావనే చెప్పాలి. ఎందుకనంటే అనేకులు చదివి తగినటువంటి ఉద్యోగాలు లేక వారి కుటుంబ జీవితాన్ని కష్టతరంగా నడిపించబడుతున్న వారు ఉన్నారు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రత్యేకత ఏంటనగా భౌతిక సంబంధముగా ఒకవేళ ఏదైనా మనము కంప్లీట్ చేసినా దాని ఫలితము పొందకపోవచ్చు, పొందొచ్చు. కానీ దేవుడు తుదముట్టించమన్న దానిని మనము తుదముట్టించినప్పుడు తప్పనిసరిగా ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించున్నాము. పరిశుద్ధ దినమందు ఆయన వాక్యము ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటనగా, మీరు తుదమట్టుకు వాటిని స్థిరముగా చేపట్టండి, ఆయన ఇంటిగా మీరు సిద్ధపరచబడతారు. ఆయన ఇల్లుగా మనం ఎందుకు చేయబడాలి, ఎందుకు తుదముట్టించాలి, ఏ విషయాల్లో మనం తుదమట్టు నడిపించబడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు అనేకులు వారు కలిగినటువంటి బాధ్యతలలో డిస్కంటిన్యూ చేసినట్టు వారు ఉన్నారు. చదువుల్లో కూడా మనం చూస్తాం. ఎంతవరకు చదివానంటే కొంతమంది ఇంటర్ డిస్క్ అంటారు, లేకపోతే డిగ్రీ డిస్కంటిన్యూ అని చెప్తారు. అంటే ఇన్కంప్లీటెడ్. విశ్వాస జీవితంలో లేకపోతే భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఈ డిస్కంటిన్యూస్ కనుక ఉంటే ఆయన అనుగ్రహించేటువంటి ఆ ఇంటిగా మనం ఉండలేం. ఒకవేళ ఆ ఇంటిగా మనము చేయబడకపోతే మన యొక్క గమ్యాన్ని మనం చేరుకున్నట్టు కాదు. ఆ ఇల్లుగా మనం మార్చబడాలి అని అంటే ఆ ఇంటి మీద ప్రభువారు నమ్మకమైన కుమారుడిగా ఉన్నారు. ఆ నమ్మకమైన కుమారుడు ఉండినటువంటి ఆ ఇల్లు మనము చేయబడాలి అని అంటే మనము తుదమట్టుకు కొనసాగించాల్సినవి కొన్ని సందర్భాలను వాక్యానుసారంగా జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటిగా హెబ్రీ పత్రికలోనే 3వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించినప్పుడు వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. చదువుదాము. మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించిన వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను. కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరినొక్కడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము
అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమైందుము. ఇక్కడ పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ విశ్వాస జీవితాన్ని అంతము వరకు కొనసాగించండి అంటాడు. అంటే విశ్వాసాన్ని కూడా మధ్యలో ఆపేసేవారు ఉన్నారనే వాక్యం చెబుతుంది. పౌలు భక్తుడు చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. మరణానికి ముందు వ్రాసినటువంటి పత్రిక తిమోతికి 2వ పత్రిక రాసి 4:7 అంటాడు కదా, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. 4:7-8 వచనాలు ఈ మాటలు వ్రాయబడతాయి. విశ్వాసమును కాపాడుకొంటిని. మరి కాపాడుకోనటువంటి వారు, మధ్యలో అర్ధంతరంగా విశ్వాసాన్ని ఆపేసిన వారు ఉన్నారా అని అంటే ఉన్నారనే చెప్పాలి. ప్రియులారా, హెబ్రీ పత్రికలోనే విశ్వాసుల జాబితా రాస్తాడు పౌలు భక్తుడు 11వ అధ్యాయంలో. ఆ జాబితాలో ఒక ప్రాముఖ్యమైన పేరు మనకు కనబడదు. ఎవరి పేరు అని అంటే జ్ఞాని అయిన సొలొమోను. అసలు ఈ సామెతల గ్రంథం చదివితే దేవునితో మనం ఎలా సహవాసాన్ని కలిగి ఉండాలి, కుటుంబ జీవితాన్ని ఎలా నడిపించబడాలి, ఒక కుమారుడైతే ఎలా బ్రతకాలి, తల్లి అయితే ఎలా ఉండాలి, తండ్రి అయితే ఎలా ఉండాలి, భౌతిక సంబంధం ప్రతి ఆలోచన చాలా క్షుణ్ణంగా చక్కగా వివరించినటువంటి ఆ సొలొమోను విశ్వాసుల జాబితాలో లేకుండా ఉన్నాడు. కారణం ఏంటనంటే విశ్వాసమును తొదముట్టించే విషయాల్లో, కాపాడుకునే విషయాల్లో. ఈ తొదముట్టించిన అనే మాట కొన్ని పర్యాయ పదాలుగా అంతము వరకు అనే మాట ఉపయోగించబడింది, కడముట్టుకు అని ఉపయోగించబడింది, చివరి వరకు ఈ పర్యాయ పదాలు ఉపయోగించబడ్డాయి. మరి విశ్వాసమును తొదముట్టించాలి అని వాక్యం చెబుతుంటే విశ్వాసాన్ని ఎంతవరకు తొదముట్టించారు, ఎంతవరకు కొనసాగించారు? దేవుని బిడ్డలారా, ఒక తెగ కనబడుతుంది మన పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఆలోచన చేస్తే. తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మాటలు చదువుదాం. తిమోతిలకు రాసిన పత్రిక మొదటిదండి 3:8, క్షమించండి 2:8 ఎన్నే ఎంబ్రే 3:8 అండి. 2:3 పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యాన్ని ఎదిరించారు. మొదటిగా మనం చూసిన సొలొమోను భక్తుడిని. ఆయన యొక్క విశ్వాసాన్ని తొదమట్టుకు కాపాడుకున్నాడు అని అంటే చివరి దినాల్లో అంట అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పేశారు కనుక. చరిత్ర చదివినప్పుడు చాలా విచారకరంగా ముగించబడింది. అతని భార్యలు అతని హృదయాన్ని యెహోవాకు విరోధంగా తిప్పేశారు కనుక అతడి విశ్వాసం కాపాడుకోలేకపోయాడంట. దేవుని వాక్యం ఏమని చెబుతుంది దేవుని పిల్లలకి? మీరు ధైర్యమును విశ్వాసము వాళ్ళని ఉత్సాహమును తొదముట్టుకు కొనసాగించిన ఎడల మీరు ఆయన ఇల్లుగా ఉంటారు. ఈ రాత్రి మన యొక్క ఆశ ఏంటి అని అంటే దేవుని ఇల్లుగా మనం ఉండాలి. దేవుని ఇంటిలో దేవుడు ఉంటాడు, ఆ ఇల్లుగా మనం ఉండాలి. పౌలు భక్తుడు కూడా అదే జ్ఞాపకం చేస్తాడు. మీరు ఆయన ఇల్లు, మీ దేహం ఆయనకు ఆలయము, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మరి అది కొనసాగించాలా, లేకపోతే ఏదో రెంట్కి ఇచ్చినట్టుగా కొంతకాలం ఉండి వెళ్ళిపోవాలా? ఈరోజు మన అద్దెల గురించి మనకు తెలుసు. ఎంత ప్రేమగా చూసినా, ఎంత జాగ్రత్తగా చూసినా, ఒక మేకు కొట్టకుండా ఒక గీత గీయకుండా ఎంత భద్రంగా చూసినా కొంతకాలానికి మనం దాన్ని వెకెట్ చేయాలి, విడిచిపెట్టాలి. ఈరోజు క్రైస్తవ్యము కూడా, దేవుని యందలి భయభక్తుల విశ్వాసం కూడా ఏదో క్రైస్తవ జీవితము అద్దుకున్నట్టుగా ఇది మాది, ఈ సంఘము మా సహవాసము, మా యొక్క దేవుడు మా యొక్క రక్షకుడు అని చెప్పి కొంతకాలానికి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వాక్యం అంటుంది విశ్వాసమును తొదమట్టుకు మీరు గనక కాపాడితే ఆ భ్రష్టత్వం నుండి తప్పించబడతారు. ఎన్నెంబ్రే అనేటువంటి వారు. మీరు తిరిగి సమయాల్లో ఆ పై వచనాలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. వీళ్ళందరూ ఎవరు? ఒకప్పుడు విశ్వాసులే. వీళ్ళేమి సంఘానికి దూరంగా ఉన్నవారు కాదు, వాక్యం ఎరగని వారు కాదు, దేవుని భయం లేని వాళ్ళు కాదు, అందరూ నడిపించబడేవారే. కానంట వారికి ఉన్నటువంటి అవిధేయతను బట్టి, వారు కలిగినటువంటి అవివేకాన్ని బట్టి వారిని ఏం చేశారంట? 7వ వచనము జ్ఞాపకం చేస్తున్నాడు. సత్య విషయమైన అనుభవజ్ఞానం ఎల్లప్పుడూ పొందలేని అవివేక శ్రేలయలలో చొచ్చి
వారిని చెరపట్టుకొని పోవారు. వీరిలో చేరిన వారు ఎన్న ఎంబ్రే అని వారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములలో భ్రష్టులై సత్యమును ఎదురుంతురు. విశ్వాస విషయంలో తొదమట్టు కడముట్టించాలి అని వాక్యం హెచ్చరిక చేస్తుంటే, విశ్వాస విషయంలో త్రెప్పబడిన వారుగా, ఏమంటే అర్ధాంతరంగా వారి విశ్వాస జీవితాన్ని ఆపేసినటువంటి వారుగా ఉన్నటువంటి వారు ఇక్కడ కనబడుతున్నారు. వీరిని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమై ఉంది? అయ్యా, నా విశ్వాసాన్ని నేను కడముట్టించాలనుకుంటున్నాను. ఒక పౌలు భక్తుని మాదిరిగా పెట్టుకొని, ఒక హానోకుని మాదిరిగా పెట్టుకొని, ఒక పేతురును మాదిరిగా పెట్టుకొని, అపోస్తలుల యొక్క జీవితాలను మాదిరి పెట్టుకొని నేను కూడా తుదముట్టించాలి, కాపాడుకోవాలి. నీ రాజ్యము చేరు వరకు నేను విశ్వాస సంబంధినై ఉండాలి. ఇది మన యొక్క తీర్మానము, మన ఆశ. మరి మధ్యలో ఆపేసేది ఏముంది అని అంటే, ఈడ్చుకెళ్ళిపోయేవారు వస్తారని జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఈరోజు ఎలాగైపోయినాయి బాధలు? మీరు ప్రభువు నమ్ముకున్నారా అని అడుగుతున్నారు చక్కగా. అవునండి, మందిరానికి వెళ్తున్నాను కానీ సరిగ్గా కుదరట్లేదండి, నాకున్న టైంని బట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నానంటే అసలు మీలాంటి వాళ్ళే మాకు కావాలని మొదలు పెడుతున్నారు. మీరు వెళ్ళేటువంటి మందిరము, మీరు వినేటువంటి బోధ ఎటువంటిది? మీ బోధలో ఈ యొక్క అంశాలు ఉన్నాయా, లేక వేరే అంశాలు ఉన్నాయా? 2-3 ప్రశ్నలు వేసినప్పుడు ఖచ్చితంగా అందులో ఒక ప్రశ్న మనకు దగ్గరగా ఉంటుంది. వెంటనే అవునండి ఇలాగే ఉంటుంది అని అనగానే, అయితే ఇది తప్పు అనేటువంటి బోధ ఒకటి బయలుదేరిపోయింది. మీరు వినేటువంటి బోధ సరైనది కానప్పుడు మీరు ఎలాగ విశ్వాసాలు ఉంటారు, ఎలాగ రక్షణ పొందుతారు, ఎలాగ పరలోక రాజ్యానికి వెళ్తారు? కనుక మీ బోధ ముందు సరి చేసుకోండి, మీ సంఘాన్ని ముందు సరి చేసుకోండి, మీ సహవాసాన్ని ముందు సరి చేసుకోండి. ఈ రక్షణ పొందనటువంటి వారి దగ్గరికి వెళ్ళట్లా, సువార్త ఎరగని వారి మధ్య కాదు. ఇప్పుడు దేవుని ఎరిగి దేవుని సన్నిధికి వెళ్ళి రక్షణ పొందిన వారు మొదలెట్టారు. ఇప్పుడు భిన్నమైన వార్త. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, నీవు ఆయన ఇంటిగా ఉండాలి. ఆ ఇంటిగా ఉండాలి అని అంటే తుదముట్టించాలి. నీకు కలిగింది ఏదైనా ఆ తుదముట్టించి ఆయన ఇంటిగా చేయబడుట్లో ప్రధానమైన పాత్ర పోషించేది ఏది ఉంది అని అంటే, మొదటిది విశ్వాసము. విశ్వాసాన్ని తుదముట్టించట్లో ఎవరైనా ఆటంకపరిచి నేను డైవర్ట్ చేసి యూటర్న్ తిప్పి ఎవరైనా నేను మార్చేటువంటి వారు కనబడుతున్నారా? దేవుని బిడ్డలారా, 3000 సామెతలు సామాన్యమైన సంగత? తల్లిదండ్రులు ఎలాగూ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలో, దేవుని యొక్క జ్ఞానాన్ని ఎలాగ పొంది ప్రజలు పాలించాలో, దేవునితో ఎలా సహవాసాన్ని కలిగి ఉండాలో, ఎటు రీతిగా నడుచుకుంటే ఘనత మర్యాదలు కలుగుతాయో ఇవన్నీ నేర్పించినటువంటి వ్యక్తి. తలనోడికైతే తెలియదని ఒక మాటలో తీసిపాడేయచ్చు. అన్నీ నేర్పించినటువంటి వ్యక్తి ఇప్పుడు దారి తప్పిన అనుభవాల్లోనికి వెళ్ళిపడే కారణం ఏంటంటే, విశ్వాసములో తుదముట్టించలేకపోయాడు, అంతం వరకు దాన్ని కాపాడుకోలేకపోయాడు. వాక్యం అంటుంది, మీరు దాన్ని తుదముట్టించినప్పుడు మీరు ఆయన ఇంటిగా మారుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రికలోనే 6వ అధ్యాయము 11-12 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆ శక్తిని తుదమట్టుకు కనపరచవలెనని నేను నా కోరిక ఏంటి? పౌలు భక్తుని కోరిక, ఆయనకున్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, మీరు ఇది వరకు చేపట్టినటువంటి ఆసక్తి, వెళ్ళేమి ముందు ఆసక్తి లేనోళ్ళు కాదండి. పరిశుద్ధులకు పరిచర్య చేసినటువంటి వారు, సంఘము కొరకు ప్రయాసపడినటువంటి వారు. ఎలాంటి ప్రయాసపడ్డారు? దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయం మనం చదివితే వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారో కనబడుతుంది. 10వ అధ్యాయము 32-33 వచనాలు చూస్తే చూడండి. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములను, పూర్వం ఎన్నో శ్రమలు, కానీ ఇప్పుడు చిన్న శ్రమ కలిగితే, చిన్న ఆటంకంగా కనబడితే, రక్షణ పొందిన తొలి దినాలు ఎలా ఉంటుందండి? కొంతమంది అంటారు, పాస్ గారు మాకు చెప్పలేదే మీటింగ్కి. నేను అంటానమ్మా, చలిగా ఉంది కదా కొద్దిగా, చలి ఉంటే ఏమన్నా బిగిసిపోతామా?
ఏమండి, అంటే వర్షం పడుతుంది కదన్నమాట, మొక్క వచ్చేస్తామా, మీరు తడితలేదా అంటారండి కొత్తలో. తర్వాత రాను మీటింగ్ ఉందని చెప్పు అనుకోండి, అయ్యో పాస్టర్ గారు మీటింగ్ ఉందా, మాకు ఆల్రెడీ ఒక ప్రోగ్రాము. ముందు శ్రమలు సహించడానికి. ఎటువంటి శ్రమలంట? దేవుని బిడ్డలారా, 10వ అధ్యాయం 32-33 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఎటువంటి శ్రమ కాలాల్లోంచి వారు వచ్చారో చూడండి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటములు సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకుని ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలు అనుభవించుడి చేత 10 మందిలో ఆ నింద మాకు ఎందుకు రాలేదని ఆరాటపడేవారు అంటండి. క్రీస్తుని గురించి నింద గొప్ప భాగ్యమని విన్నారు కనుక ప్రభు నిమిత్తం ఏదైనా నింద వస్తుందేమో అని ఆరాటపడ్డారంటండి. ఇంకా కింద వచనాలు చదివితే ఆస్తి కోల్పోవడానికి ధైర్యంగా ఒప్పుకున్నారంట. చెరసాలలో వేయబడినా సరే మాకు ఏ విధమైన ఆటంకము లేదని మేము ప్రభు కొరకు హింసలు భరించడానికి సిద్ధపడిపోయాము, తీర్మానం ఇది అని చెప్పారంట. అటువంటి వారు ఈ దినాన్ని ఎలాగైపోయారంట? మందత్వములోనికి, ఆసక్తి విషయంలో. ప్రారంభ దినాల్లో ఉన్న ప్రార్థన ఆసక్తి ఇప్పుడు కనబడుతుందా? వాక్య ధ్యాన ఆసక్తి. తీర్మానం చేసుకుంటే మనకి ఏదైనా శ్రమకాలం కలిగినప్పుడు, ప్రభువా నేను దినానికి ఇన్ని గంటలు లేకపోతే ఇంత సమయం నీతో గడుపుతాను, ఇన్ని అధ్యాయాలు చదువుతాను, రాను ఏమైపోద్ది అని అంటే ఆసక్తి మందగిలిపోతూ ఉంటుంది. దీన్నే సామెత ఏమంటారంటే ఆరంభ సోరత్వము అంటారు. ప్రారంభంలో దేవుని బిడ్డలారా, కేవలం వాటి విషయాల్లోనే కాదు. ఈరోజున అనేకులు వ్యాయామం చేద్దామని తీర్మానం చేసుకుంటారు, జిమ్కి వెళ్దామని అండి, లేకపోతే ఆ పని ఈ పని తీర్మానాలు ఉంటాయి. దానికి తగినటువంటి ఎక్విప్మెంట్ కూడా వచ్చేస్తుంది, దానికి తగిన వస్తువులన్నీ సమకూర్చుకుంటారు. కానీ దాన్ని కొనసాగించా ఏదో బద్ధకం, లేకపోతే ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక నీరసం. దేవుని బిడ్డలారా, భౌతిక సంబంధమైన విషయాల్లో మన యొక్క సాధన, మన యొక్క వ్యాయామం ఎంతవరకు ప్రయోజనకరమో నాకు తెలియదు. వాక్యం పౌలు భక్తుడు అంటాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకు ప్రయోజనకరమవును కానీ ఆత్మ సంబంధమైన సాధకము ఇప్పటి విషయంలోను రాబో విషయంలోను జీవము కలిగిందే ప్రయోజనకరమై ఉంటుంది. కనుక ఆ విషయంలో మనం ఆసక్తి తగ్గిపోవడం అస్సలు మంచిది. దాన్ని తొదముట్టించడానికి మనము ప్రయత్నించాలి. వాక్యం పట్ల ఆసక్తి. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 11వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ వ్రాయబడిన ఒక సంఘం యొక్క స్థితి ఎలా ఉందంట? వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైండ్రి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును చేయాలో చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాలు పరిశోధించు. లేనిదేం చెప్పర్లేండి, దానికోసం మళ్ళీ బైబిల్ అంతా తిరగేయాలా అనుకునే బ్యాచ్ కాదంట. దేవునికి స్తోత్రం. పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనాలు పరిశోధిస్తున్నారు ప్రతిదినము. ఒకవేళ చెప్పబడిన మాటలా ఉన్నా సరే, విన్నటువంటి సందర్భమైనా సరే, ఆ మాటల్లో ఏదైనా మరలా పరపత్యాలు వస్తాయని మరలా వాక్యం లేఖనాలు తీసి పరిశోధిస్తున్నారంట. నిజంగా పౌలు చెప్పిన సందర్భం ఎలా ఉందా, శీల చెప్పిన సందర్భం ఎలా ఉందా, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, వీళ్ళు ఏం బోధిస్తున్నారు, ఏంటి సంగతి అని. దేవుని బిడ్డలారా, వాక్యము వినుటలో ఆసక్తి తగ్గిపోలా. వారు పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఈ బెరయ అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఆ బెరయలో ఉన్న సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వీరు అనగా ఈ బెరయలో ఉన్నవారు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులుగా గుర్తించబడ్డారు. కారణం ఏంటనంటే ఆ దెస్సలోనికలో ఉన్న సంఘం వాక్యం వింటున్నారు, కానీ అలాగున్నవో లేదో ఆలోచన, వాక్యం పట్ల ఆసక్తి గలవారమై ఉండాలి. దేవుని బిడ్డలారా, సాధ్యమైతే నోట్ చేసి దాన్ని మరలా ఇంటికి వెళ్ళి ధ్యానించే వారముగా ఉండాలి. ఇది లేనప్పుడు మనకేం జరుగుద్ది అని అంటే, వాక్యం అంటే చాలా బాగుందండి, అలా అయ్య బాబు చాలా మంచి వాక్యం అని అంటారు, కానీ ఏం చెప్పారంటే మాత్రం ఆసక్తి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది, ఏం చెప్పామో అర్థమే కాదు, జ్ఞాపకమే ఉండదు. ప్రియులారా, ఆలోచన చేయాలి. వాక్యము వినుటలో ఆసక్తి, స్వార్థను ప్రకటించుటలో. పౌలు భక్తుడు ఆ యొక్క స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఎలాంటి ప్రకటన చేశాడు? దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయంలో
మనము గమనించినప్పుడు 31వ వచనం, 28-31 అపోస్తుల కార్యములు చదవండి. ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు ఆసక్తి ఎలా ఉన్నది అని అంటే, మనం చదువుతున్నాం, అపోస్తల కార్యాలు చదివే ఉంటారు మీరు. క్లుప్తంగా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పౌలు అంటే యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఒక ఆయన వచ్చి, ఇలాగు నడికట్లు కట్టుకున్న వాడిని యెరూషలేములో బంధించుట నేను దర్శన రీతిగా చూస్తున్నాను అంటాడు. అయితే వెంటనే సహోదరులు అర్థమైపోద్ది కదా, ఆ బంధించబడిన వ్యక్తి మరి ఎవరో కాదు, పౌలే అని ఒక నిర్ధారణకు వచ్చేసి అందరూ ఏడ్ చేస్తున్నారంట. అయ్యా దయచేసి మీరు యెరూషలేము వెళ్ళకండి, మీరు మాతో ఉండాలి కొంతకాలం అని. పౌలు అంటున్నాడు, మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదిరేమి, నేను బంధించబట్ట కాదు, క్రీస్తు కొరకు చనిపోవటకు సైతము సిద్ధంగా ఉన్నాను. నా విశ్వాసాన్ని నేను తొదముట్టించట్లో నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచను. మీరు వచనాలు చదవగలరు పరిశుద్ధ గ్రంథంలో. ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచడం లేదు. అవసరమైతే క్రీస్తు నిమిత్తము చనిపోవటకు నేను సిద్ధము, కానీ నా ఆసక్తి ఉంది చూసారా, అస్సలు దాన్ని విడిచిపెట్టలేను. సాతాను ఎలాంటి ఆలోచన చేస్తాడు? యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనుకున్నాడట, అబ్బా ముళ్ళులా తయారాడు, ఈయన కనుక వేసేసామంటే ఒక గొడవ వదిలిపోద్దని యేసు ప్రభుని మరణానికి అప్పగించాడు. ఆయన మరణానికి అప్పగించే సమయానికి 12 మంది ప్రభువు లాంటి వ్యక్తులు తయారయ్యారు. ఈ 12 మీద మరలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ 12 మందిని హింసించడం, హతమార్చడం, అసాక్షులు చేయడం మొదలు పెడితే వారి నుంచి లక్షలాది మంది ప్రజలు బయటికి. ఒక పౌలు భక్తుడే రామ చెరసాల్లో ఉండి విస్తరించి మాట్లాడేవాడంట. ఇక్కడ ఇటో ఖైదీని అటొక సైనికుని ఇటో సైనికుని పెడితే వాళ్ళతో తర్కించి ఒప్పించి ఇటలీ పటాలంలో ఉన్నటువంటి రోమా చెరసాలలో ఉన్నటువంటి ఆ సైనికులందరినీ ప్రభు పిల్లలుగా మార్చేసాడంటండి. ఈరోజు నీ ఆసక్తి ఎలా ఉంది? టైం దొరికితే ఏదైనా సరదా కబుర్లు చెప్పడానికి, లేకపోతే ఏదైనా పనికిరానటువంటి ఆలోచనలు చేయడానికి ప్రయత్నిస్తున్నావా, లేకపోతే ప్రభు కొరకు ఆసక్తి కలిగి పని చేస్తున్నావా? నీకున్న సమయాన్ని సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకై, ప్రార్థన కొరకై, వాక్య ధ్యానము కొరకై, దేవుని సన్నిధిలో గడుపుడు కొరకై నీవు వినియోగించినట్టయితే అది తుదమట్టుకు కొనసాగిస్తావు. దాన్ని ప్రభు ఇల్లుగా నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. ఇది నాన్న దేవుని ఇల్లుగా ఉండే భాగ్యం, ధన్యత ఆయన మనకు అనుగ్రహిస్తే విశ్వాస విషయంలో మనము కొనసాగించలేనటువంటి దుస్థితి కలిగితే, ఆసక్తి విషయంలో కొనసాగించలేకపోతే, ఈరోజు దేవుని పట్ల ఎంత ఆసక్తి ఉందండి దేవుని బిడ్డలారా. మనం చాలా రకాలైనటువంటి కారణాలు చెప్పచ్చు. ఒకవేళ మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని బాగు చేయడానికి, మనలను ఆరోగ్యవంతులుగా చేయడానికి ఆయన ఆసక్తి కనపరచకపోతే మనం ఈ స్థితిని కలిగి ఉండేవారమా? దేవుడు తన కృపను ఆయనంట పరుగులెత్తనుల్లసించాడు అని రాస్తాడు కీర్తనకారుడు. ఆయన మన కొరకు పరిగెత్తడానికి ఇష్టపడుతున్నాడు అంటండి. అటువంటి పరిగెత్తే ప్రభు దగ్గర మన పొరుగు ఎలాగుంది? తుదముట్టించడానికి కొనసాగించకపోతే క్రైస్తవ జీవితం పరుగు పందెంతో పాల్చబడింది కదా. పౌలు భక్తుడు అనేక మార్లు అంటాడు, నేను బహుమానం పొందాలని పరిగెడుతున్నాను, గురి వద్దకు పరిగెడుతున్నాను. ఏమండి, క్రీస్తు నిమిత్తం నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచడం లేదు. ఈ పరుగు నేను కడముట్టించాలి, నా విశ్వాసాన్ని కాపాడుకోవాలని ఆయన తుదముట్టించడానికి ఆ చేసేటువంటి ప్రయత్నం మన పొరుగు ఎలా ఉంది? దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు ధైర్యము విషయంలో మనము తుదముట్టించే వారముగా ఉండాలి. ఎటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నారు దేవుని బిడ్డలు? ఎవరన్నా మీరు ప్రభు పెళ్ళానంటే అంటారని కొంతమంది. మన నడవడికే చెప్పాల్సింది పోయి అడిగినా కూడా చెప్పరు కొంతమందికి. అంటే ఎక్కడ దేవుని పెళ్ళంటే ఎక్కడ ఏం కోల్పోతామో, లేకపోతే ఏం మాటలో ఏంటేంటో తెలీదు సంగతి. వాక్యంలో రాయబడుతుంది కదా, నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధను అనిపిస్తున్నావా, ఆ పేరును బట్టి నువ్వు సంతోషించాలి, అతిశయించాలి, ప్రభువుకు ప్రియంగా ఎంచబడాలి.
ఈరోజు నీ కడముట్టించే విషయాల్లో మొదటిది విశ్వాసము, రెండవది ఆసక్తి అయితే మూడవది నీకున్న ధైర్యంగా చెప్పగలుగుతున్నారా? నేను ప్రభు కుటుంబానికి, ప్రభువు నాకు చెందిన దానును వాడను కనుక నేను ఈ పని చేయలేనండి అని చెప్పగలుగుతున్నారా? ప్రియులరా, ఎవరు ఆ స్థితిని కలిగి ఉంటారో ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, వారు దేవుని ఇల్లుగా చేయబడుతున్నారు, ఆయన నివాసం ఉండేటువంటి ఇల్లుగా మార్చబడుతున్నారు. దాన్ని కొనసాగించలేకపోయావా? కొంతకాలం ప్రభువుతో నీవు ఉంటావు, తర్వాత నీ ప్రభువునకు దూరము అవుతావు. అది కొనసాగించబడాలి. ఆయనతో సహవాసము, మన సహవాసం ఆయనతో ఉంది. ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడు అది ఎంతకాలం మనం కలిగి ఉండాలి అని అంటే, ఇదిగో నేను అనుకుంటున్నానండి, ఈ 3 నెలల భక్తి, 6 నెలల భక్తి మనం చేయడానికి వీల్లేదు. చాలామంది వారాల భక్తి పెట్టుకుంటారు. నేను 7 వారాలు అనుకున్నానండి, 3 వారాలు అనుకున్నానండి కనుక నా భక్తి. తర్వాత నీకు అవసరం లేదంటే వాక్యం అంటుంది, మరణము వరకు నమ్మకముగా ఉండము. నీ ధైర్యం ఏ స్థితిలో ఉంది? దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు బోధించే విషయాల్లో ధైర్యముగా ప్రకటించాడంటండి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని దెబ్బలు. ప్రియులారా, ఆలోచన చేస్తే చనిపోయాడు అనుకుని ఊరు వెలపలికి ఈడ్చేశారంటండి. తీసుకెళ్ళి మర్యాదగా పెట్టలా, ఈడ్చుకెళ్ళి బయట ఈడ్చిపాడేశారంట చనిపోయాడు అనుకొని. ఉదయకాలం లేచి మరలా సమాజ మందిరంలో చేరి సువార్తను ప్రకటించడానికి ఎంత ధైర్యం ఉండాలి? ప్రియులారా, ఇది నాన్న దేవుని కొరకు ధైర్యం కలిగి సాహసకార్యాలు చేయగలుగుతున్నారా? మనకి దేవుని కొరకు ధైర్యం ఉండదండి. ఏదో భయం, అమ్మో రేపు ఎలాగా, ఇలాగ కనుక నిలబడిపోయినంటే రేపు ఎలాగా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నామో, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. మంచి సాక్ష్యం ఎంత ధైర్యంగా ఉందో చూడండి. నేను ఈ దేహంలో ఉన్నా సరే, దేహం విడిచిపెట్టినా సరే, నా ఆకాంక్ష ఏంటి అని అంటే ప్రభుతో ఉండాలి. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆయనతో ఉంటే ఎంత మంచిది అంటాడు. అదే మాట క్లుప్తంగా చెప్పాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని చెప్పడానికి కారణం ఏంటనంటే, ఈ దేహంతో ఉన్నా దేహంతో లేకపోయినా సాక్ష్యం ఇవ్వాలన్న ధైర్యం ఉండాలండి. దేవుని బిడ్డలారా, ఇదివరకటి దినాల్లో ఎక్కువ స్వార్థ పర్యటన నిమిత్తం బయట ప్రాంతాలు వెళ్ళినప్పుడు బెదిరించేటువంటి వారు, అయ్యా మా ఊరు రావడానికి వెళ్ళలేదు, ఇక్కడ కూటికి పడతాకి వెళ్ళలేదు. కొంతమంది అయితే నేరుగా ఆ మీటింగ్ ప్లేస్ ఇచ్చిన వాళ్ళని బెదిరించడానికి, మీటింగ్ ఆటంకపరచడానికి ప్రయత్నం చేసేటువంటి వారు. మనకున్న ధైర్యం ఏంటనగా, మన ప్రభువు మన కార్యములను ఆటంకపరచనివ్వడు, ఆయన సన్నిధి మనతో ఉంచుతాడు. కనుక మన యొక్క విశ్వాస జీవితంలో మనము తుదముట్టించాలని నిశ్చయత కలిగిన ఏ కార్యమైనా సరే ఆయన కొనసాగిస్తాడు. మనం ఆయనకు అప్పగించబడాలి. ప్రభువా, నా విశ్వాసాన్ని నేను తుదముట్టించాలనుకుంటున్నాను, దానికి ఆటంకంగా ఏదైనా వస్తాయేమో వాటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఒక తండ్రి ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నా కుమారుని స్వస్థత కొరకు అడుగుతూ ఉన్నాను. ప్రభు అడిగాడు, నీకు నమ్మకం ఉందా అని అంటే, నాకు నమ్మకం ఉంది, కానీ అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చెయ్యి. ఈ రాత్రి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటి అని అంటే, ప్రభా నా జీవిత కాలంలో భౌతికంగా ఇక్కడ బ్రతికిన దినాలన్నీ నా విశ్వాసాన్ని తుదముట్టించి నీ ఇంటిలో నేను ఉండాలనుకుంటున్నాను, నీతో సహవాసం చేసి నీతో కలిసి ఉండాలనుకుంటున్నాను. అయితే వచ్చే ఆటంకాలు ఏమైనా సరే వాటిని జయించేటువంటి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. విశ్వాసం తుదముట్టించకుండా వచ్చే ఆటంకాలు ఉన్నాయి, ఆసక్తిని తుదముట్టించకుండా ఆటంకపరిచేటువంటి ఆటంకాలు ఉన్నాయి,
ధైర్యముగా ప్రభు కొరకు నిలబడకుండా వచ్చేటువంటి అడ్డంకులు ఉన్నాయి. సామాన్య పెద్దవారికే తప్పలేదు. గత ముఖ్యమంత్రి ఏమైనా చిన్న మాట అన్నాడు అనుకోండి, ఇగో క్రైస్తవ ముఖ్యమంత్రి అనేవారండి. అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? వేరు చేయడం మాట్లాడితే ఎంత డ్యామేజ్ అది, పొలిటికల్ డ్యామేజ్ అది. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ఉంటున్న పరిస్థితుల్లో ఎవరైనా మన ప్రత్యేకపరిచి ఒకవేళ వేరుగా చూడాలని ప్రయత్నం చేస్తే అక్కడ మన ధైర్యమును విడిచిపోకుండా జాగ్రత్త పడాలి. బావాళ్ళు ఎలాగ అన్నారు, కనుక ఈసారి జాగ్రత్తగా ఉందాం, దొరకకుండా విశ్వాసం కలిగి ఉందాం, దొరకకుండా భక్తి చేద్దాం, దొరకకుండా సాక్షులుగా ఎంత మాత్రము మనము కొనసాగించలేము. ప్రభు కొరకు ధైర్యం కలిగి సాక్ష్యం ఇచ్చేవారముగాను, ప్రభు కొరకు ఆసక్తి విషయంలో తొదముట్టించేవారముగాను. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని వెంబడించుటలో నా ఆసక్తి ఏ స్థాయిలో ఉంది? విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? ప్రారంభంలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క చురుకుతనము, ఆ యొక్క త్యాగము కనబడుతుందా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. కొంతమంది వెంబడించే వారిని చూసినప్పుడు ఎంత సంతోషం కలుగుతూ ఉంటుందో. పరిచర్య నిమిత్తం వెళుతున్నప్పుడు వారి సొంత వాహనాలు ఇతరులు ఎక్కించుకుని వాళ్ళు వేలాడుతా వచ్చినటువంటి అనుభవాలు కనబడినప్పుడు ఎంత సంతోషమో. ప్రభు కొరకు వారు చేసినటువంటి ఆ పని. నేనే ఇలాగ అయిపోతే నేను అనుకుంటాను, తండ్రి ఇంకెంత ఆనందపడిపోతాడు. నిజానికి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ సొంత వాహనంలో కార్యక్రమానికి రావచ్చు, కానీ వారు వేలాడుతా కిక్కిరిసిపోయిన ఏమండి దేవుడు ఎందుకు దీవించడు? ఈరోజు దీవెనలు వస్తే అనుకుంటారు ఏటోనండి ఎలాగొచ్చేతనే తెలియదండి. ఎన్నో కారణాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఏజెన్సీ ప్రాంతంలో సువార్త ప్రకటనకి మనం వెళ్తున్నప్పుడు ఒక కుటుంబానికి కారు ఉంది. పాస్టర్ గారు మేము కారు వేసుకొస్తున్నారు. సరే బాబు సంతోషం. వేరే వెహికల్స్ పెట్టాం, అట్టే అన్నీ నిండిపోయి కారులో ఆ కుటుంబం ఎక్కలేదు, ఎవరెవరో ఎక్కేశారు. వాళ్ళకి దిగు అనలేక వాళ్ళు ఎక్కించుకుని వచ్చారు. ఈ కుటుంబం అంతానేమో ట్రక్ ఆటోలు వచ్చారు. ఈ కుదుపులకి ఒక బలహీనంగా ఉన్న ఒకటి అమ్మ ఏం చేసిందంటే వాంతి చేసేసింది అందరి మీద. అందులో ఈ కుటుంబం ఉంది. కారు ఉంది, కారులో రావాలి, కానీ ఇతరుల కొరకు వారు ఆటో ఎక్కొస్తే వారి మీద ఇదంతా మధ్యలో ఆగి కడగడానికి చేయడానికి లేదు. ఎందుకంటే అర్ధరాత్రి బయలుదేరాం. ఎక్కడ నాకు ఏ జంతువులు వస్తాయో. దేవుని బిడ్డలారా, అటువంటి కార్యాలను ప్రభువు చూస్తాడు. నా కొరకు ఎంత ఆసక్తి కలిగి, నా పని కొరకు ఆసక్తి కలిగి, పరిచర్య కొరకు ఆసక్తి కలిగి. దేవుని బిడ్డలారా, ఈ దిన నా ప్రాంతంలో వారిని దీవించబడిన కుటుంబంగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. నీవు కలిగినటువంటి ఆసక్తి ఈరోజు దీవెనలు ఎలాగొస్తాయి? నీకు ఆసక్తి ఉండాలి ప్రభు పట్ల, మందిరము పట్ల, పరిచర్య పట్ల. ఏంటంటే వాళ్ళు చేస్తారండి, ఉన్నారు కదా, బోల్ మంది ఉంటారు. దీవెన కావాలి అని ఆలోచన చేస్తే, ఆయన ఇంటిగా ఉండాలని ఆశిస్తే, దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప దైవజనులు మనకు నేర్పించి ఉంచిన మాదిరి ఏంటండి? ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి మాదిరి ఏంటండి? వాక్యం ఏమి జ్ఞాపకం చేస్తుంది? నీకున్న ఆసక్తి తుదముట్టు వరకు కొనసాగించబడాలి. నీకున్న విశ్వాసము తుదమట్టుకు కొనసాగించాలి. నీకున్న ధైర్యము తుదమట్టుకు కొనసాగించాలి. ప్రారంభం తర్వాత తగ్గిపోయేదిగా విశ్వాసం ఉన్నా, ఆసక్తి ఉన్నా, ధైర్యం ఉన్నా, అది ఆయన ఇంటిగా ఉన్న నిన్ను ఆ ఇంటిలో లేకుండా చేస్తుంది. కనుక మనకు ఒక అభద్రతా భావం ఉండాలి. ప్రభువా, నాకున్నటువంటి క్రియలను బట్టి నేను ఇంటిగా ఉండాల్సిన వాడిని, ఆ ఇంటిని కోల్పోతానేమో, ఆ స్థానాన్ని కోల్పోతానేమో. కనుక ప్రతి విషయంలోనూ నేను తుదముట్టించుట్లో ఓపిక కలిగి ఒక తీర్మానం చేసుకుందాం ఈ రాత్రి. ప్రభువా, నేను నీతో ఉండాలని ఆశిస్తున్నాను. దానికి ఏది అడ్డొచ్చినా దాన్ని జయించేటువంటి శక్తిని, జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి అని ప్రార్థనాపూర్వకంగా మనము నడిపించబడాలి. వాక్యము వినుటలో ఆసక్తి, ధ్యానించుటలో ఆసక్తి, దేవుని సన్నిధికి వచ్చుటలో ఆసక్తి. గద్దెనాల్లో కూడా మనం ఆలోచన చేసాం. నడుము వంగిన స్త్రీ స్వస్థపరచబడ్డానికి కారణం ఎక్కడుందామే? ఇంటిలో లేదండి, సమాజ మందిరంలో ప్రభు సముఖానికి
దేవుని బిడ్డలారా, మన స్వస్థత కావాలి, కానీ మన నడని అలాగని వంగిపోయిన నడుమా కాదు. నడుము వంగిపోలా, ఏదో కొంచెం బలహీనత ఉంది. ఆమె మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, నా నడుము వంగిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయినా నేను సమాజ మందిరానికి వెళ్ళడము ఆసక్తి విడవా లేదు. నా ఆసక్తిని కొనసాగించాను. ఆ ఆసక్తిని చూచినటువంటి ప్రభువు నన్నే ప్రశ్నించి నాకు తగిన స్వస్థతను అనుగ్రహించాడు. ఈ రాత్రి దేవుని దీవెన పొందాలని ఆశిస్తే నీ శరీర బలహీనత ఆటంకం కాకూడదు, నీకున్న పనుల ఆటంకము కాకూడదు. అందుకే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ప్రభువు కార్యాభివృద్ధి అప్పటికి ఆసక్తిలో ఉండండి అని అంటాడు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి అంటాడు. దేవుని మందిరానికి వెళ్ళావా, నీ ప్రయాసను ప్రభు చూస్తాడు. ప్రభు కొరకు ఏమైనా కార్యం చేసావా, ప్రభు నీ ప్రయాసం చూస్తాడు. ఏదైనా వెచ్చించావా, ప్రభు నీ ప్రయాసం చూస్తాడు. ఫలాలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకవేళ ఎవరు గుర్తించకపోవచ్చు, ఎవరు నీకు మెచ్చుకుని మేఘదలు కప్పకపోవచ్చు, బహుమానాలు ఇవ్వకపోవచ్చు, సత్కార్యాలు చేయకపోవచ్చు, కానీ ప్రతిదీ ఆయన గుర్తించి తగిన సమయమున మనలను దీవించు దేవుడే ఉన్నాడు. ఈ దినమున మన యొక్క జీవితాల్లో అటువంటి దీవుని చూడాలని ఆశిస్తున్నాడు ప్రభు. కనుక వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడో, మీ ఇల్లుగా లేక ఆయన ఇంటిగా మీరు చేయబట్టకు మీరు తొదమట్టుకు అంటే అంతము వరకు వాటిని కొనసాగించేవారే ఉండాలి. ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చే వరకు, నేను సన్నిధికి చేరు వరకు నాకున్న విశ్వాసము, నాకున్న ఆసక్తి, నాకున్న ధైర్యము కొనసాగించువాడినై నేను ఉండాలి. అట్టి సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించిన ప్రార్థన చేద్దాం, ప్రభువు నుండి పొందుకుందాం. దేవాతి దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.